హాయ్ అండి, వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. రాయల్ వర్క్ ఐడల్స్ అయితే చాలామంది అడుగున్నారు. మనకు అందులో లక్ష్మీ, గణేష్, సరస్వతి, కామాక్షి అమ్మవారి ఇవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయండి. బనానా ట్రీస్, ఉల్లీసు, అలాగే బౌల్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి రాయల్ వర్క్లో లక్ష్మీ, గణేష్ అండ్ సరస్వతి ఐడల్స్ అండి. ఇవైతే చాలామంది అడుగున్నారు, మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్లో వస్తున్నాయండి. ఈ 3 ఐడల్స్ కూడా మనకి 2.5 ఇంచెస్లోనే వస్తున్నాయి. చాలా బాగున్నాయండి. మనకి చూడండి, లక్ష్మీ అమ్మవారు ఈ విధంగా అయితే వస్తుంది. కార్వింగ్ చాలా బాగా వస్తుంది. వచ్చేసి మనకి గణేష్ అండి. గణేష్ కూడా చూడండి, చాలా బాగున్నారండి స్వామివారు. మనకి ఇవన్నీ కూడా 2.5 ఇంచెస్లో వస్తున్నాయండి. సరస్వతి అమ్మవారండి, చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో. ఇవి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తున్నాయండి. ఈచ్ వన్ కాస్ట్ 550 అండి. సరస్వతి 450 అండి. లక్ష్మీ అమ్మవారు అయితే ఈ కమలం డిజైన్ కొంచెం చేంజ్ అయిందండి. ఇవి రెండు కూడా ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. చూడండి, చాలా బాగున్నారండి 3 ఐడల్స్ కూడాని. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్లేట్ అండి. ఇది 6 ఇంచెస్ స్టాండ్ ప్లేట్ అండి. ప్రైస్ వచ్చేసరికి 400 పడుతుందండి. మనకి లక్ష్మీ అమ్మవారిలోని ఇంకొక ప్యాటర్న్ అండి. చూడండి అమ్మవారు చాలా బాగున్నారండి నవమకంతో. ఇవైతే ఓన్లీ లిమిటెడ్ పీస్ వచ్చాయండి. ఒక 3-4 పీస్ వచ్చాయి. మనకి కింద కూడా ఇలా హోల్ రావట్లేదండి. దీనికి మనకి 750 రూపీస్ పడుతుందండి ఐడల్లో. మనకి చాలా బాగుందండి. హైట్ వచ్చేసరికి ఈ ఐడల్ కూడా మనకి 2.5 ఇంచెస్ వస్తుందండి. 2.5 ఇంచెస్ వస్తుంది. చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసరికి 750. ఎలిఫెంట్స్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించామండి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. ఇవి కూడా మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 2 ఇంచెస్ వరకు వస్తాయండి. ఈ లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వస్తాయి. పెయిర్ 1350 అండి. కామాక్షి అమ్మవారండి. చూడండి అమ్మవారు కూడా చాలామంది అడిగారు ఈ ఐడల్స్ కూడాని. కామాక్షి అమ్మవారి ప్రైస్ వచ్చేసరికి 1300 అండి. చూడండి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మనకి అమ్మవారి హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్లో వస్తున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ మనకి సరస్వతి అమ్మవారండి. సరస్వతి అమ్మవారు కూడా ఫినిషింగ్ చూడండి చాలా బాగా వస్తున్నారు. మన ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ అండి ఐడల్లో. మనకి హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తున్నారండి సరస్వతి అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామబాణం అండి. చూడండి చాలా బాగుంది. జై శ్రీరామ్ అని ఉంది. మనకి ఇది కూడా రాయల్ ఫినిషింగ్లో చాలా బాగా వచ్చిందండి. కార్వింగ్ అంతా కూడాని. మనకి ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ పడుతుందండి. మనకి ఇది వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుందండి. మనకి 4 ఇంచెస్లో వస్తుంది. హైట్ వచ్చేసరికి మనకి 1 ఇంచ్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ పడుతుందండి. చాలా బాగుంది. మనకి అదేవిధంగా చూడండి త్రిశూలం, ఓం అండ్ డమరుకం అండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ స్టాండ్ మోడల్లో వచ్చిందండి. వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి 850 రూపీస్ పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుందండి. ఇంచుమించుగా 4.5 ఇంచ్ వరకు వస్తుంది. ఓన్లీ 850 రూపీస్ అండి. వెయిట్ ఎక్కువ వచ్చింది. చాలా బాగుందండి. మనం పూజా మందిరాల్లో అది పెట్టుకోవడానికి. కార్వింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇవి రాయల్ వర్క్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ అండి. చూడండి వీటిలో పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం అమ్మవారి దగ్గర దియాస్ కింద కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగున్నాయి. మనం ఈ విధంగా పెట్టుకోవచ్చండి అమ్మవారి దగ్గర. అది కూడాని ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 800 పడుతున్నాయండి. మనకి కింద వచ్చేసరికి కమలం డిజైన్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఈ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇవి కూడా మనకి రాయల్ వర్క్లోనే వచ్చాయి. వచ్చేసి మనకి లక్ష్మీ దియా అండి. దియా కూడా చూడండి చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి పికాక్స్ వచ్చాయి. లక్ష్మీ అమ్మవారు కూడా కమలంలో కూర్చుని ఉన్నారు. ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ప్రైస్ వచ్చేసరికి 1500 అండి. దియా కూడా మనకి బిగ్ సైజ్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ అండి.
ఈ లెంత్ వచ్చేసరికి 2.5 అండి. లోత్ వచ్చేసరికి 1.5 ఇంచ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోమాత అండి. చూడండి, గోమాత కూడా కార్వింగ్ చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 850 రూపీస్ పడుతుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మనకి హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి ఈ లెంత్ వచ్చేసరికి మనకి లెంత్ కూడా 2.5 ఇంచెస్ వస్తుందండి. హైట్ కూడా ఇంచుమించుగా 2.5 ఇంచ్ వరకు వస్తుంది. ఓన్లీ 850 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1 ఇంచ్ ఐడల్స్ అండి. ఇవి గణేష్ అండ్ లక్ష్మి. చూడండి, చాలా చిన్న సైజులో వస్తాయి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 350 అండి. మనకి కార్వింగ్ అయితే చాలా బాగా వస్తాయండి. మనకి గణేష్ కంటే లక్ష్మి కొంచెం చిన్నగా వచ్చిందండి. మనకి ఇవి హైట్ వచ్చేసరికి 1 ఇంచ్లో వస్తున్నాయండి. 1.2, 1.3 ఇంచ్ వరకు వస్తున్నాయి. పెయిర్ కాస్ట్ 350 అండి. ఇందులోనే మనకి ఫినిషింగ్ వేర్లో కూడా ఉన్నాయి. ఇవి సిల్వర్ ఫినిషింగ్ అండి, వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ వచ్చాయి. ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ 350 అండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి గరుత్మంతుడు అండి. ఈ ఐడల్స్ అయితే చాలామంది అడిగారు. గరుడ వారు చూడండి, చాలా బాగుంది ఫినిషింగు. సూపర్ ఫైన్ క్వాలిటీలో వచ్చిందండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ అండి. ఈ ఐడల్లో మనకి హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ వస్తుందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. మనకి బ్యాక్ సైడ్ కూడా ఓన్లీ 750 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్య అండి. మనకి కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణయ్యలు కూడా చాలామంది అడుగుతున్నారు. కృష్ణయ్య హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 5 ఇంచెస్ వరకు వస్తున్నారండి. 4.8 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 500 అండి. చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా, ఓన్లీ 500 అండి. సరికి మనకి శంకు చక్ర దియాస్ అండి. గోల్డ్ ఫినిషింగ్లో అయితే చాలామంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి. చాలా బాగున్నాయి చూడండి. మనకి ఇవి డైలీ యూస్కి కూడా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతున్నాయండి. మనకి హైట్ వచ్చేసరికి 4.5 ఇంచెస్లో వస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, చాలా బాగున్నాయి. ఈ లెంత్ కూడా మనకి 2 ఇంచెస్ వరకు వస్తుందండి. 2.5 ఇంచెస్ వచ్చింది. చాలా బాగున్నాయి చూడండి. వచ్చేసరికి మనకి కమల్ ఉర్లీ అండి. ఈ ఉర్లీస్ అయితే చాలా మంది అడిగారు. ఇప్పుడు స్టాక్ అయితే వచ్చాయండి. చూడండి, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. చాలా బాగుందండి. బిగ్ సైజు. మనం లక్ష్మీదేవి విగ్రహాలది కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకుని ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు. చాలా బాగుందండి. మనకి ఇది లెంత్ వచ్చేసరికి 10 ఇంచెస్ అండి. 10.5 ఇంచెస్ ఉంది. హైట్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వరకు వస్తుందండి. చాలా బాగుందండి. ఏదైనా ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి మనం. ప్రైస్ వచ్చేసరికి మనకి 1650 రూపీస్ పడుతుందండి. మిడిల్లో వచ్చేసరికి ఈ విధంగా లక్ష్మీ ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి. మనం బిగ్ సైజ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే స్మాల్ సైజ్ కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ ఐడల్ అండి. ఈ ఐడల్ వచ్చేసరికి 5 ఇంచెస్ వస్తుందండి. చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. కార్వింగ్ అంతా కూడా. మనకి ప్రైస్ వచ్చేసరికి 1450 అండి. 5 ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది. అదేవిధంగా మనకి బనానా ట్రీస్ అండి. ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి. ఇవి హైట్ వచ్చేసరికి మనకి 8 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. మనకి 9 ఇంచెస్ వస్తున్నాయండి. పై వరకు చూసుకుంటేనే 9 ఇంచెస్లో వచ్చాయి. ఇవి చాలా బాగున్నాయి చూడండి. ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1800 పడుతున్నాయండి. ఫినిషింగ్ చూడండి, ఈ విధంగా అయితే వస్తున్నాయి. చాలా బాగున్నాయండి. మనకి ఇవి హెవీ వెయిట్లో వస్తాయండి. మనకి ఇక్కడ వచ్చేసి ఇది డామేజ్ అనుకుంటారండి. డామేజ్ అయితే కాదు, ఇది అటాచ్ చేయాలండి. బరువు ఎక్కువగా ఉంటుంది. ఎల్లింగ్స్ చేస్తారండి, దాని గురించి ఇలా ఉంది. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1800 పడుతున్నాయండి బనానా ట్రీస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ దియాస్ అండి. మనకి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర అటు ఇటు పెట్టుకోవడానికి అయితే బిగ్ సైజ్లో చాలామంది అడుగుతున్నారు. మనకి డిజైన్ అంతా కూడా చూడండి, నక్షి డిజైన్ వస్తుంది. చాలా బాగా వస్తుందండి వర్క్ అయితేని. అండ్ హెవీ వెయిట్ వస్తాయి, హెవీ క్వాలిటీ అండి.
మనకి ఇవి హైట్ వచ్చేసరికి 11.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. పైన పికాక్ వరకు చూసుకుంటే, మనం ఈ దియా వరకు చూసుకుంటే మనకి 8.5 ఇంచెస్ వరకు వస్తున్నాయి. చాలా వెయిట్ వచ్చాయండి, చాలా బాగున్నాయి. మనకి అమ్మవారి దగ్గర అది అటు ఇటు కూడా పెట్టుకుంటే, అలాగే మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి అండ్ హెవీ క్వాలిటీ అండి. మనకి ఇవి ప్రైస్ వచ్చేసరికి 2400 పడుతున్నాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి. ప్రసాదం బౌల్స్ అండి, చాలామంది అడుగుతున్నారు. చూడండి బౌల్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి డిజైన్ కూడా నక్షి డిజైన్ వస్తుంది. మనకి ఈచ్ వన్ బౌల్ కాస్ట్ వచ్చేసరికి 300 అండి. వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయండి మనకి బౌల్స్, చాలా బాగున్నాయి. ఈ విధంగా మనం ఈ ప్లేట్లో వచ్చేసి 7 బౌల్స్ వరకు పెట్టుకోవచ్చండి. నేను ఓన్లీ 5 బౌల్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఖాళీగా ఉండాలని. 7 బౌల్స్ పెట్టుకోవచ్చండి ఈ ప్లేట్లోని. ఈచ్ వన్ బౌల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 300 అండి. నెక్స్ట్ ఈ ప్లేట్ అండి, మనకి హ్యాండిల్తో చాలామంది అడుగుతున్నారు ఈ ప్లేట్లు అయితేనే. చూడండి మనకి 10 ఇంచెస్ వస్తుందండి. అటు ఇటు కూడా హ్యాండిల్ వస్తాయి. మనకి ఓన్లీ 650 రూపీస్ అండి. మన ఈ ప్లేట్లు అయితే చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తాము. మనకి చూడండి 10 ఇంచెస్ వస్తుందండి, చాలా బాగుంది. మనం ఇంకా వేరే బౌల్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఈ బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చండి. బౌల్స్ అయితే 2 బౌల్స్ పడుతున్నాయి. చూడండి ఎంత బాగుందో. వచ్చేసరికి మనకి మీనాకారి బౌల్స్ అండి. ఈ బౌల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు న్యూ ప్యాటర్న్లో వచ్చాయి చూడండి. మనకి చాలా బాగుందండి డిజైన్ అంతా కూడాని. మనకి ఈచ్ బౌల్ కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ పడుతుందండి. మనకి ఇది విత్ వచ్చేసరికి ఇంచుమించుగా 5 ఇంచెస్ వరకు వస్తుంది. 4.8 ఇంచెస్ వస్తుందండి. మనకి హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుంది. ఈచ్ బౌల్ వచ్చేసి మనకి 350 రూపీస్ పడుతుందండి. కలర్స్ చూడండి, ఇందులో వైట్ వచ్చిందండి, వైట్ పైన రెడ్ అండ్ బ్లూ వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బౌల్స్లో వేరే ప్యాటర్న్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి. మనకి ఇందులో కూడా వైలెట్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ అండి. వైలెట్ అండ్ గ్రీను చాలా బాగా వచ్చాయి. ఇది ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి 500 అండి. కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తున్నాయి ఇవి. ఇది మనకి 5.5 ఇంచుమించుగా 6 ఇంచెస్ అండి. 5.5 ఇంచెస్ వస్తుంది. హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ 500 అండి. వచ్చేసి మనకి బౌల్స్ కూడా అడిగారండి చాలామంది. ఇందులో 3 సైజెస్ వచ్చాయి. ఇది స్మాల్ సైజ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 400. మనకి లెంత్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ సైజ్ అండి. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. చాలా బాగున్నాయి ఇవి. మనకి చాలామంది అడుగున్నారు, మళ్ళీ రీస్టార్ట్ చేసామండి. నెక్స్ట్ సైజ్ మనకి 7 ఇంచెస్ వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 670 పడుతుందండి. ఇంకొక బిగ్ సైజ్ కూడా ఉందండి మనకి. ఈ విధంగా అయితే వస్తుంది చూడండి బిగ్ సైజు. మనకి బిగ్ సైజు లెంత్ వచ్చేసరికి 9.5 ఇంచెస్ వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 1100 అండి. మనకి పికాక్స్ వచ్చాయి చూడండి, చాలా బాగుంది. ఈ విధంగా మనకి 3 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే. వచ్చేసరికి మనకి బెల్స్ అండి. బ్రాస్లో అయితే వచ్చాయి చూడండి. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి సౌండ్ కూడా చాలా బాగా వస్తున్నాయండి బ్రాస్లో అయినా సరే. ప్రైస్ వచ్చేసరికి ఇది 270 రూపీస్ పడుతుందండి. హైట్ వచ్చేసరికి బెల్లో 4.5 ఇంచెస్ అండి. 4.5 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 300 అండి. ఇది మనకి 5.5 ఇంచ్ వరకు వస్తుందండి. నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ బాక్స్ వచ్చింది చూడండి యాంటిక్లోని. మనం పూజా రూమ్స్లో అయితే వాడుకోవచ్చండి. మనకి ఈ విధంగా 7 బౌల్స్ వస్తున్నాయి. మనం పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేసుకుంటాం కదా. స్మాల్ సైజ్ అండి. లేదంటే మనం పోపుల బాక్స్ కింద కూడా వాడుకోవచ్చు. చిన్న సైజ్ వచ్చిందండి. మనకి ఇది లెంత్ వచ్చేసరికి 5 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంది చూడండి. మనకి ఇది యాంటిక్లో వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 700 పడుతుందండి.
ఈ విధంగా అయితే వస్తుంది మనకి డిజైను. నెక్స్ట్ వచ్చేసి మనకి వుడెన్ స్టూల్ అండి. మనం వరలక్ష్మి పూజకి అది పెట్టుకోవడానికి అయితే పీఠం కింద చాలా బాగా యూజ్ అవుద్ది. చూడండి మనకి ఇదంతా కూడా రోజ్వుడ్ కలర్ వస్తుంది, చాలా బాగుందండి. మనకి పైన వచ్చేసరికి బ్రాస్ సీట్ వస్తుందండి. సీట్ పైన అయితే ఈ విధంగా డిజైన్ వచ్చింది. మనకి ఇది లెంత్ వచ్చేసరికి 12 x 12 వస్తుందండి స్టూల్. మనకి చూడండి 12 ఇంచెస్ వస్తుంది. ఇటు నుంచి చూసుకున్నా కూడా 12 ఇంచెస్ వస్తుందండి. మనకి హైట్ వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ వరకు వస్తుందండి. చాలా బాగుంది. మనం వ్రతం అది చేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు, అమ్మవారు ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 1500 అండి. వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి. చాలా బాగుంది.